అందరికీ నమస్కారం. జీవన వికాసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ పిఎంసి ప్రేక్షకులకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానమే కర్మ సిద్ధాంతం నుండి బయటపడడానికి, తద్వారా మనం మామూలు మనుషులం కాదు ఆత్మలము అన్న ఎరుకను పొందడానికి మనకు ఆత్మజ్ఞానం అవసరమని చెప్పుకున్నాం. ఆత్మజ్ఞానంలో అతి ముఖ్యమైన కీలకమైన పాత్ర ధ్యానం. ఆధ్యాత్మిక శాస్త్రానికి కేంద్ర బిందువు ధ్యానం. సో ఇవాళ టాపిక్లో ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం వెనకాలన్న శాస్త్రం ఏంటి, ధ్యాన శాస్త్రాన్ని మనము తెలుసుకుందాం. ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే వచ్చే లాభాలు ఏంటి, ఏం జరుగుతుంది ధ్యానంలో అని తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఫస్ట్ ధ్యానం, ధి ప్లస్ యానం. ధి ప్లస్ యానం. ధి అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, ప్లస్ యానం అంటే ప్రయాణం. సూక్ష్మ శరీరాది సముదాయంతో అంటే మన శరీరము భౌతిక శరీరమే కాకుండా ఇంకా 6 శరీరాలు ఉన్న సంగతి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అంటే సూక్ష్మ శరీరము తనతో పాటు మిగిలిన అన్ని శరీరాలను తీసుకొని ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేయడమే ధ్యానము అనే డెఫినేషన్. సరిగ్గా ధ్యానం డెఫినేషన్ అంటే ఇది ఒక రకమైన డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ ఇచ్చిండు. ధ్యానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ ఏమనుకుంటారంటే యోగా 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 అంటున్నారు అందరూ. యోగా అంటే అందరూ ఆసనాలు అని చెప్తారు. ఇట్స్ అ ప్యాషన్ నవ్ డేస్, బట్ దే డోంట్ నో కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యోగా. యోగా ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ఆసనాస్, ఇట్స్ అబౌట్ 8 పార్ట్స్. ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగా 8 భాగాలు కలిగి ఉంది. యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే 7వది ధ్యానం. ఇది ఈ యొక్క అష్టాంగ మార్గాన్ని ఎవరు ఫార్ములేట్ చేశారు? పతంజలి మహర్షి. ఇదే అష్టాంగ మార్గాన్ని ఇంకొకలాగా చెప్పిండు గౌతమ బుద్ధుడు. ఎందుకు చేయాల్సి వచ్చింది 8 మార్గాలను, అష్టాంగ మార్గాన్ని ఎందుకు రూపొందించిండు? వై హీ హాజ్ ఫార్ములేటెడ్ దిస్ 8 fold పాత్. ఎందుకంటే దుఃఖానికి కారణం తృష్ణ, తృష్ణకు కారణం అవిద్య, అవిద్యను తీసివేయాలంటే ఈ 8 fold పాత్ని అనుసరించాలి. బుద్ధుడు చెప్పినా పతంజలి మహర్షి చెప్పినా ఒకటే. సో ఆ 8 fold పాత్లో బుద్ధుడు సరి అయిన ధ్యానం అన్నాడు, పతంజలి మహర్షి 7th ధ్యానం అని చెప్పాడు. సో మనం మళ్ళీ ఇప్పుడు ధ్యానం అనే పదం దగ్గరకు వద్దాం. ప్రతి దాన్ని మనము శాస్త్రీయ దృక్పథంతో చూడాలి. బయట చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఏది చెప్తే అది నమ్మకూడదు. అందరూ ఏమంటారంటే ధ్యానం అంటే ఏముంది, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఉండడమే ధ్యానం అంటారు. వాళ్ళకు ధ్యానం గురించి తెలియదు, ఏం తెలియదు. ఒక్కనాడు కూడా పుస్తకం చదవరు, చేసి ఉండరు, బట్ మాట్లాడతారు. గమ్మత్ ఏంటంటే మనం కూడా వింటాం వాళ్ళ మాట. ఎవరిని వింటున్నామో తెలీదు, వాడికి ఎంత అర్హత ఉందనేది క్వశ్చన్ కూడా ఏం, గుడ్డిగా నమ్ముతాం అంతే. ధ్యానం అంటే ఏకాగ్రత నాకు తెలుసు, మస్ట్ చిన్నగా ఉన్నప్పటి నేను మస్తు చేసినట్టు, బట్ ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ఇంకొకరు వచ్చి అంటారు ధ్యానం అంటే ఏమని సార్, ఈడ దృష్టి దగ్గర ఈడ ఒకటి ఊహించుకొని జ్యోతిని ఊహించుకొని చేసేది ధ్యానం అంటారు. అది ధ్యానం కాదు. ఇంకొక ఆయన వచ్చి గణపతి ధ్యానం చాలా గొప్పది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి రామధ్యానం గొప్పది అంటాడు. అసలు ఇవన్నీ ఏంది ఇంతకు? మరి ఏది నిజమైన ధ్యానం? వాట్ ఈస్ ద రియల్ మెడిటేషన్? ఎవరి దగ్గర పోయి అడగాల? సింపుల్. ఎవరు దాన్ని, ఆ శాస్త్రానికి మూల ఆద్యుడు ఎవరు? పతంజలి మహర్షి. జస్ట్ సీ ద డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ గివెన్ బై ద పతంజలి మహర్షి. ధ్యానం ఇది నిర్విషయం మనః, ఒకటోది. రెండవది యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పాడు. ధ్యానం ఇది నిర్విషయం మనః, దేనిని మనస్సులో మననం చేయకుండా ఉండడమే ధ్యానం అని చెప్పాడు. మననం అంటే మనసుతో చేసేది మననం. మనునా ఇది మంత్ర, తనునా ఇది తంత్ర అంటాడు. తనువుతో చేసేది తంత్రము, చర్య. మనసుతో చేసేది మంత్రం. నువ్వేం చేసినా సరే లోపల డబ్బు 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 అన్నా కూడా అది ఒక మంత్రమే. రామ 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 అన్నా కూడా అది ఒక మంత్రమే. గాయత్రి జపం చేసినా జపము మంత్రమే అవుతుంది. మనస్సుతో చేసేది మంత్రము. నువ్వు చెడుగు నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తున్నావు ఇంకొకరి గురించి, అది కూడా మంత్రమే. నువ్వే అనుకుంటావు నేను ఉట్టి మాటలు మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నావు, బట్ ఇట్స్ ఎ మంత్ర అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద యోగా. మనసుతో నువ్వు ఏది చేసినా అది మంత్రము, తనువుతో నువ్వు ఏది చేసినా అది తంత్రమే. తంత్ర విద్యలు అంటే సపరేట్ ఉంటాయని అనుకుంటాడు. తంత్రం చప్పట్లు కొట్టినాం, తనువుతో చేతులతో చేసినాం, ఒక వస్తువుని కదిలించినాం, తంత్రం. మనసుతో చేస్తున్నాం కాబట్టి మంత్రం. మరి ఏం చెప్తున్నాడు? మనస్సులో దేనిని మననం చేయకుండా ఉండడమే ధ్యానం అన్నాడు. అంటే మనసు ఉండాలి కానీ నిష్క్రియంతో ఉండాలి.
స్విచ్ ఆఫ్ అయి ఉండాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేసి అక్కడ పక్కన పెట్టగలుగుతున్నామో అలా ఉండాలి మనసు అంటున్నాడు. మనసు చెడ్డది అని చాలామంది చెప్తారు. మనసు చెడ్డది కాదు, మనసు మంచిది కాదు. ఇట్స్ అ టూల్, ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ which is equivalently connected with parallel thousands of సూపర్ కంప్యూటర్స్. కొన్ని లక్షల కోట్ల సూపర్ కంప్యూటర్లను ప్యారలల్గా అనుసంధానం చేస్తే అన్ని కలిపి ఎంత పనిని చేస్తాయో అంత పవర్ఫుల్గా ఉంది మన మనసు. అది నీకు అవసరం. నీ ఆత్మ నుంచి వచ్చే శక్తిని నీ శరీరానికి బుద్ధి రూపంలోనూ, ఇంట్యూషన్ రూపంలోనూ, చర్యల రూపంలోనూ, జ్ఞానం రూపంలోనూ అనువదిస్తూ భౌతిక జీవితంతో డీల్ చేయాలంటే నీకు మనసు అవసరం. మైండ్ అంటాం దానిని. అయితే అది నీ కంట్రోల్లో లేదు. ఇప్పుడు నిన్ను అది కంట్రోల్లో తెచ్చుకుంది. కరెక్ట్ ఉదయం 7 గంటలకు టీ తాగాల అంటే అది నీ కోరిక కాదు, నీ మనసు కోరిక. ఇట్స్ కంట్రోలింగ్ యూ. టీ తాగని పోని అన్నారు అనుకోండి, నీకు తలనొప్పి తెస్తా అని చెప్తుంది అది. కొత్త సినిమా వచ్చింది, ఆ టైంకు నువ్వు ఉదయం పూట చూడాలి, నేను ఒప్పుకో, అది మనసు కోరిక. నువ్వు పోవు, మనసు అంతా కంపరంగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టుగా ఉంటావు. యూ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్. బట్ యోగులు ఏం చెప్తారంటే ఈ మనసు నువ్వు యజమాని కావాలి. మనసుకి ఈ మనసే మాయామృగమవు, మనసేమిటి మరి పైకి పోనీక, మనస్సందే చంపిన మనస్సులోనే ముక్తి మహిళ వేమాను. మనస్సందే చంపాలి అంటే మనసును తీసేయడం కాదు అర్థం. యూ మస్ట్ బీ ఏబుల్ టు స్విచ్ ఆఫ్ యువర్ మైండ్ జస్ట్ లైక్ ఏ సెల్ ఫోన్ వెన్ ఇట్ ఈస్ నాట్ నెససరీ. యూ మస్ట్ కీప్ యువర్ మైండ్ అసైడ్. నువ్వు నీ ఆలోచనను ఆపలేవు. ట్రై చేసి చూడండి. ఎర్ర కోతి గురించి ఆలోచించకండి. తక్షణం మీ మైండ్లో వచ్చిన థాట్ ఏంది తెలుసా? విజన్తో సహా ఎర్రకోతే వచ్చింది. మనసు పనిచేసే తీరిది. అంటే ఏ దాని గురించి అయితే వద్దంటామో అదే చేస్తుంది మనసు యొక్క ధర్మం అది. మరి మనసును స్విచ్ ఆఫ్ చేయడం ఎట్లా సార్? వద్దంటుంటే వచ్చేస్తుంది అది. మనసుని ఎంత తొక్కి పెడతామో అంత బలంగా పైకి లేస్తుంది. ఎంతోమంది యోగులు ఎంతోమంది కష్టపడ్డరు. మనసును కంట్రోల్ చేసుకోండి, జయించండి అని చెప్పారు. హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. అనుకోరు అయిపోతుంది అంటారు. ఏది అనుకో? చాలామంది అనుకుంటుంటారు నేను అనుకుంటే ఏదైనా చేస్తా అంటారు. అనుకో చూద్దాం. అనుకోవడం అవట్లా, నీ వల్ల అవట్లా. నేను ఒక రోజు 1 కోటి రూపాయలు సంపాదిస్తాను అనుకోండి, మీ మనసులో అవుతుంది మిమ్మల్ని చూసి. నీకు అంత సీన్ లేదని మొహం మీద మెత్తది. సో యూ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్. ఇఫ్ యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ హౌ బిగ్ ఇట్ ఈజ్. ద సైజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనం వినంటాం మనకు అంత మన శక్తి ఉంది, నువ్వు ఏమనుకుంటే అది చేస్తావు, నువ్వు అదనుకో ఇదనుకో, లక్ష్యం పెద్ద పెట్టుకో అంటారు. ఏది? నీ మనసుకున్న శక్తి గురించి వాళ్ళు మాట్లాడినారు. బట్ అనుకుంటున్నాం, వింటున్నాం, మోటివేషన్ అవుతున్నాము, సూపర్గా మోటివేట్ అవుతాం, బయటకు వస్తాం, నీరు గారిపోతాం. 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, ఆరంభ శూరత్వము. ఎందుకు సార్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, నేను ఎందుకు ఫస్ట్ ఉన్నంత ఉత్సాహంతో లేకపోతున్నా అంటే యువర్ మైండ్ ఈజ్ కంట్రోలింగ్ యూ. నీ వల్ల కాదని చెప్తుంది అది. మరి ఏం చేయాలి? నువ్వు మనసుకు బానిసమైనవు. నువ్వు అనుకున్నప్పుడు నీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పక్కన పెట్టినంత ఈజీగా నీ మనసును స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టగలిగితే నీ మనసుకున్న హైయెస్ట్ పవర్ను ఉపయోగించి ఈ భూమి మీద నువ్వు ఏదైనా సాధించవచ్చు. అందుకే యోగులు ఏం చెప్తారంటే ఫస్ట్ నిన్ను నువ్వు జయించంటారు. నిన్ను నువ్వు జయించంటే నీకు తలకాయ నువ్వు నరుక్కోవడం కాదు, నీ మనసును కొట్టాలా. నువ్వు అనుకున్నప్పుడు నీ మనసును శూన్యం చేసుకోగలవు. మరి అవ్వట్లేదు కదా సార్. థాట్స్, ఐ కాంట్ కంట్రోల్ మై థాట్స్. సో గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే మనసును ఆపనికే ఈ సైడ్లోకి వెళ్ళి ట్రై చేసిండు. అవట్లా. ఎంత వద్దనుకుంటే అదే వచ్చింది. ఒకటి కంట్రోల్ చేస్తే 10 వచ్చినాయి, 10 కంట్రోల్ చేస్తే 100 వచ్చినాయి. మనకు పెద్దవాళ్ళు అప్పుడే చెప్పారు చిన్నగా ఉన్నప్పటి నుంచి, ఇటువైపు నుంచి రాకపోతే అటువైపు నుంచి నరుక్కరంటారు అని చెప్తారు. సో ఈ ఫౌండ్ అవుట్ వన్ వండర్ఫుల్ రిలేషన్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెత్ అబ్జర్వేషన్. మనసు పూర్తిగా బిజీగా ఉన్నప్పుడు మన శ్వాస మనకు అందుబాటులో ఉండదు, గుర్తుండదు. బాగా గుర్తుపెట్టుకోండి. 24 గంటలు మీరు నడుస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు, మీకు శ్వాస గుర్తుందా? శ్వాస ఎట్లా పోతుందో తెలుసా మీకు? తెలీదు. అంటే మీరు మనసుతో నిండగా బిజీ అయి ఉన్నారు. ఒకసారి స్టార్ట్ చేయండి మనసుని శ్వాసను గమనించడం, మీ మనసు ఆగిపోతుంది. అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం లాంటివి అనమాట మనసు శ్వాసను గమనించడం. శ్వాస మీద నీ ధ్యాస ఉన్నప్పుడు నువ్వు మనసులో లేవు, నీవు మనసులో ఇరుక్కున్నప్పుడు నీ ధ్యాస శ్వాస మీద లేదు. ఈ 2 విభిన్న ధృవాలు. నువ్వు ఇక్కడుంటే ఇక్కడ లేనట్టు, ఇక్కడుంటే ఇక్కడ లేనట్టు. నీకు ఇప్పుడు మనసు శూన్యం కావాలంటే నువ్వు ఇక్కడ ఉండాలి. ఇక్కడ కాదు మనం వర్క్ చేయాల్సింది, ఆలోచనల దగ్గర కాదు మనం వర్క్ చేయాల్సింది, శ్వాస దగ్గర వర్క్ చేయి అని చెప్పి గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అనే ధ్యానాన్ని ఇచ్చాడు. ఆనా ఉచ్ఛ్వాస అంటే లోపలికి తీసుకునే శ్వాస, ఇన్హలేషన్ లోపలికి శ్వాస ముక్కు రంధ్రాల గుండా లోపలికి వెళ్తుంది. అపాన నిశ్వాస బయటకు వచ్చేది, దాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం. లోపల తీసుకున్నది ఆక్సిజన్ అంటున్నాం. ఈ ఉచ్ఛ్వాస లోపలికి, నిశ్వాస కిందికి, ఈ రెండింటితో కూడుకొని ఉండడమే సతి. అంటే
ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఉండరా బాబు. ఇదే ఆనాపానసతి. దిస్ ఈజ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలీ లాంగ్వేజ్. గౌతమ బుద్ధ యూజ్డ్ 2500 years బ్యాక్, డిస్కవర్డ్ బై గౌతమ బుద్ధ. ఇది యూనివర్స్లో ఉన్న ఫార్ములానే, కొత్తగా కనుక్కోలే. అయితే ఎప్పుడైతే నువ్వు మనసును శ్వాస మీద దృష్టి పెట్టి గమనించడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడ మన బొడ్డు కానీ స్టార్ట్ అవుతుంది, మన బ్రెత్తో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ వస్తుంది, ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇది ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ లెంత్ అనేది తగ్గుతుంది. శ్వాసను గమనించే కొద్ది కల్లా ఈ బ్రెత్ యొక్క లెంత్ తగ్గుతుంది. తగ్గుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చివరికి ఇక్కడ ఆగిపోతుంది. దృష్టి భూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువును బంధించి నన్ను ఎవడు ధ్యానిస్తాడు వాడే నాకు అత్యంత ప్రియతమైన వాడు అని భగవద్గీతలో చెప్పిండు. దృష్టిని భూమధ్యమును అంటే ఇక్కడ నిలపాలి అంటే మీరు నిలపడం కాదు, అది ఆగాలి. మీరు నిలపడం అంటే కాన్సన్ట్రేషన్. మెడిటేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ. మెడిటేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ ద ఎనర్జీ. క్వైట్ డిఫరెంట్. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద రిజల్ట్స్, మెడిటేషన్ ఈజ్ అ ప్రాసెస్. సో ఎప్పుడైతే నువ్వు శ్వాసను గమనిస్తూ ఉంటావో మెల్లగా నీ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అయినా స్టార్టింగ్లో కూర్చున్న వాళ్ళకి మనసు ఎక్కడికో పరిగెడుతుంది, గతంలోకి వెళ్ళిపోతుంది, భవిష్యత్తులోకి వెళ్తుంది. భవిష్యత్ అంతా భయాలు, గతమంతా జ్ఞాపకాలు, పెయిన్. అందరికీ అంతే. నేను బాగున్నాను నువ్వు అనుకోవచ్చు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కాంప్రమైజులు ఉన్నాయో, ఎన్ని దిగుళ్ళు ఉన్నాయో. సార్ నా భవిష్యత్తు మంచిగా ఉంటుంది సార్, ఏది టెన్షన్ లేదా నీకు, స్ట్రెస్ లేదా, జలసీ లేదా, కాంప్రమైజ్డ్ లైఫ్ కాదా, భయాలు, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ భవిష్యత్తులోని. నీ లైఫ్ చూసుకుంటే ఏం లేదు, వస్తుంది అంతా. నువ్వు అట్లా జీవిస్తున్నావు అంతే. బాగున్నానని నీకు నువ్వు చెప్పుకుంటుండొచ్చు, లేదు. మరి ఏం చేయాలి సార్ లైఫ్ మంచిగా కావాలని? అందుకే కదా ఇది చూసేది మేము, అందుకే కదా ధ్యానం చెప్పేది. ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసు యొక్క ధర్మం ఏంటంటే ఏదైతే వద్దంటుందో అదే చేస్తుంది. అది నిన్ను చేజిక్కించుకుంది, నీ కోరికల రూపంలో నీ నీ శరీరాన్ని ఆడిస్తుంది, నువ్వు దాని వెంబడి పరిగెడుతున్నావు. సో ఇప్పుడు ఏం చేయాలి? యూ మస్ట్ బీ ఏబుల్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ సో దట్ యూ నీడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్. దాంట్లో మనసును శూన్యం చేసే పద్ధతి ఆనాపానసతి. శ్వాసను గమనిస్తూ ఉంటాం. సార్ చాలామంది అంటారు, సార్ నాకు కుదరట్లేదు సార్ అంటారు. ఎట్లా కుదురుతుంది? 30-40 సంవత్సరాల నుండి మనసును ఇష్టం వచ్చినట్లు తిరగడం అలవాటు చేసినావు. 30-40 సంవత్సరాలు తిరిగిన వ్యక్తిని స్కూల్లో కూర్చోబెట్టి క్లాసులు వినరాని పొద్దుస్థానం కూర్చోబెడితే వాడు కూర్చోడా? వాడికి నిరంతరం అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుదాం, ఇక్కడికి వెళ్ళి ఫ్రెండ్ని చూద్దాం, ఇక్కడికి వెళ్ళి యూట్యూబ్ చూద్దాం, ఓపెన్ చేద్దాం, ఫేస్బుక్లో షేర్ చేద్దాం, మొత్తం మైండ్ అంతా గజిబిజి ఉంటుంది. కూర్చోడా? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అలవాటు ఇది ఎట్లా కూర్చుంటుంది? రోజు 10 నిమిషాలు కూర్చుంటాడు అంతే, ఇంకో రోజు 15 నిమిషాలు కూర్చుంటాడు. అయినా ఓపికతో మనసుతో కూర్చోబెట్టి సాధన చేస్తాం. మనసు పరిగెడుతుంటుంది, భవిష్యత్తు కన్నా పోతుంది, గతం కన్నా వెళ్తుంది. నువ్వు తీసుకురావాలి దాన్ని. సమయమే సాధన. ఎంతో సమయం ఆడ టైం పెట్టాలి. టైం దొరికినప్పుడల్లా 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు శ్వాస దగ్గరికి వెళ్ళడం నేర్పించాలి నీ మనసుకు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ టు అబ్జర్వ్ న్యాచురల్ బ్రెత్, టు బీ కామ్, టు బీ సైలెంట్. కానీ నీ మనసు కామ్గా లేదు. లోపల ఒకటి కూర్చొని ఎప్పుడు ఒకడు కాదు, కొన్ని 100 మంది చెప్తున్నారు. సినిమాకి వెళ్ళాను ఒకటి చెప్తాడు, ఇంకోడు పుస్తకం చదవమంటాడు, ఇంకోడు ఫ్రెండ్కి ఫోన్ చేయమంటాడు, ఇంకోడు ఫేస్బుక్ ఓపెన్ చేయమంటాడు, ఇంకోడు పండుకోమంటాడు, ఇంకోడు బావర్చి దగ్గరికి వెళ్ళి బిర్యానీ తినమంటాడు. మొత్తం గుంపు ఇంతమంది తలలో ఉన్నారు. అందుకే నీ లైఫ్ అంతా గందరగోళంగా. యు ఆర్ మెయింటైన్ ద డ్యూయల్ మైండ్. ఈ డ్యూయల్ మైండ్తోనే శక్తి అంతా అబ్జర్వేషన్ అయిపోతుంది మొత్తం. యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. చాలామంది జీవితాలు ఎక్కడేసిన గొంగలు ఎందుకు అక్కడ ఉందంటే ఇక్కడ మొత్తం గజిబిజిగా ఉంది, క్లారిటీ లేదు, మనసు శూన్యస్థితిలో లేదు, శాంతంగా లేదు, హాయిగా ఉందంటారు చూడండి. హాయి అంటే ఏంటంటే మనసు కొంచెం కూల్ అయిందని అర్థం. అక్కడ ప్రకృతికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా అవుతుంది. సముద్రం దగ్గరకో, నది దగ్గరకో, చెట్ల దగ్గరకో, అడవికో వెళ్ళినప్పుడు అక్కడ మనసు కొద్దిగా తన అలజడిని తగ్గించుకొని ప్రశాంతతను పొందుతుంది. అప్పుడు చూడు ఎంత హాయి అనిపిస్తుంది. ఈ హాయిని ఇంట్లో కూర్చొని మనసును శూన్యం చేసుకుంటే 100 రెట్లు పొందొచ్చు. అది నీ సొంతం. ఎందుకు దిగులుగా ఉన్నావు, ఎందుకు బాధగా ఉన్నావు, ఎందుకు గజిబిజిగా ఉన్నావు, ఎందుకు ఎప్పుడు ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటున్నావు? ఒక్కడో ఒంటరిగా నువ్వు ఉండలేవు. నీ మైండ్లో అన్ని భయాలు, డౌట్లు, దిగులు మొత్తం అంతా బాధనే ఉంది. నువ్వు ఒంటరికి కూర్చుంటే అవన్నీ గుర్తొస్తాయి. దట్స్ వై యూ ఆల్వేస్ ఎస్కేపింగ్. యూ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రజెన్స్ ఆఫ్ అదర్ పీపుల్. లవర్దో, భార్యదో, కొడుకుదో, తండ్రిదో, ఇంకొకరిదో తోడు అంటున్నావు. నీకు నువ్వే తోడు. నీ లోపల ఆనందం ఉంది, కానీ ఆ ఆనందం దుఃఖం చేత మోయబడి ఉంది. ఆ దుఃఖం తీసేయాలంటే మనసును శూన్యం చేయాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ టు మేక్ మై మైండ్ ఎంప్టీ? బై అబ్జర్వింగ్ అవర్ న్యాచురల్ బ్రెత్. శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా రోజుకి
ఒక్క నిమిషం శ్వాస మీద దృష్టి పెట్టగలిగే వ్యక్తి రోజు రోజు సాధన చేసే కొద్ది కల్లా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు మనసు అంతా శూన్యంగా మొదలు పెడుతుంది. ఎంతో ఆనందం పొందుతావు. ఫస్ట్ మీ మైండ్ అంతా ఎంటీ అవుతుంది. ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఒకటి ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా ఇక్కడ నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. వెన్ యువర్ మైండ్ బికమ్స్ ఎంటీ యూ రిసీవ్ లాట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. 3 లాస్ ఉన్నాయండి. 3 లాస్ ఉన్నాయి సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో. ఫస్ట్ వన్, వెన్ యూ అబ్జర్వ్ యువర్ న్యాచురల్ బ్రెత్ యువర్ మైండ్ బికమ్స్ ఎంటీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే వెన్ యువర్ మైండ్ బికమ్స్ ఎంటీ ఎ ట్రెమెండస్ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్స్ ఫ్లోస్ ఇన్ టు యువర్ బాడీ. సెకండ్ లా. థర్డ్, వెన్ యువర్ బాడీ ఈజ్ సాచురేటెడ్ విత్ ద కాస్మిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్గా మారుతుంది, నీ థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందని చెప్తున్నారు. 3 లాస్ ఆఫ్ మెడిటేషన్. సో ధ్యానం చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే మన మనసులో ఉన్న ఆలోచనల యొక్క ఉధృతి తగ్గిపోతుంది. మెల్లమెల్లగా నీ ఆలోచనలు 50 అవుతాయి, 25 అవుతాయి, 10 అవుతాయి, 5 అవుతాయి, చివరికి శూన్యమవుతుంది. సార్ మనసు శూన్యమైనప్పుడైనా శక్తి వచ్చేది, మామూలుగా రాదా? ఫస్ట్ విశ్వమంతా శక్తి ఉంది కదా ఆల్రెడీ అంటాం. ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ, హౌ మచ్ ఇట్ హ్యాస్ టు ఫ్లో ఇన్ టు యువర్ బాడీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ థాట్స్ యు ఆర్ కంటైనింగ్ ఇన్ ద రైట్ మూమెంట్ ఇన్ యువర్ మైండ్. ఎన్ని ఎక్కువ ఆలోచనలు ఉంటే ఇంతే ఎనర్జీ వస్తుంది, తక్కువ ఆలోచనలు ఉంటే ఇంత ఎనర్జీ వస్తుంది. కప్పు ఖాళీగా ఉండాలి, కొత్తది పోయాలంటే యువర్ మైండ్ మస్ట్ బి ఎంప్టీ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ కాస్మిక్ ఎనర్జీ. చూడండి, ధ్యానంలో కూర్చోండి, ఎవరి మాట నమ్మకండి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి, మనసు ప్రశాంతం అవుతుంది. మెల్లమెల్లగా మనసు కూల్ అవుతుంది. బ్రహ్మరంధ్రంకి వెళ్ళి విశ్వశక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. యూ కెన్ అబ్జర్వ్ దట్ ఫ్లో సెన్సేషన్స్, సంథింగ్ ఈజ్ కమింగ్ త్రూ యువర్ బాడీ, ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. కూల్గా చల్లగా ఏదో వస్తుంది, తల మీద బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, బాడీ మొత్తం తేలిక అవుతుంది, శరీరం లేనట్టుగా అనిపిస్తుంది, లోపల ఏదో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్. అక్కడక్కడ ధ్యానంలోకి వచ్చినప్పుడు చిన్న చిన్న నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి నొప్పులు? సార్ నేను ధ్యానంలోకి వచ్చిందే నొప్పులు పోగొట్టుకోవడానికి, ఇది ఎట్లా, ఇవన్నీ ఏంది అని అనుకోవచ్చు. బట్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్లెన్జింగ్ ప్రాసెస్. నీ శరీరం లోపల, నీ ఆత్మశరీరం, నీ యొక్క రెండో శరీరం లోపల చిన్నప్పటి నుండి నువ్వు తొక్కిపెట్టిన కోపము, బాధ, కోరికలు, భయము, జలసి ఇవన్నీ కూడా చెత్త రూపంలో లోపల ఉంది, సప్రెస్ చేసుకుని ఉన్నాయి. ఈరోజు ధ్యానం చేసే కొద్దిగా ఇదంతా కొంచెం కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. మనిషి ఎందుకు దిగులుగా ఉంటాడు, క్షణక్షణం మూడు ఎందుకు మారుతాడు, ఉన్నప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాడు, ఒక స్టేట్ వచ్చేవరకల్లా హఠాత్తుగా బుగులు స్టార్ట్ అవుతుంది. ఒకసారి కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఇంకోసారి అసలు నా వల్ల ఏం కాదు, సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఏంది ఇలా జరుగుతుంది? లోపల అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ నీ మనసు కంట్రోల్లో లేదు కాబట్టి ఇవన్నీ మూడ్స్ అన్నీ నీ చేతిలో లేవు. వెన్ యూ ప్రాక్టీస్ మెడిటేషన్ యూ క్లెన్సెస్ ఎవ్రీ డే ఇన్ ద ఈ ఒక చెత్త కొద్దిగా కొద్దిగా రోజు రోజు తీసేస్తావు. ఒకానొక రోజు ధ్యాన సాధన పెరగంగా నీ మనసు మొత్తం శూన్యమైపోయి నిర్మలత్వంతో కోరుకుంటుంది. నీ మైండ్ మొత్తం నీ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు నీ చేతుల్లో ఒక మహాశక్తివంతమైన పరికరం ఉంది. వెన్ ఎవర్ యూ వాంట్ టు స్విచ్ ఆఫ్ ఇట్, ఎస్ ఇట్ లిజన్స్ టు యూ, ఇట్ ఈజ్ ఏ ఒబీడియంట్ సర్వెంట్ టు యూ. నువ్వే మాస్టర్వి. దాన్ని ఆజ్ఞాపించి నువ్వు అనుకున్న పనిని చేపించవచ్చు. యోగులు చేసే పనిదే. వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్ చేస్తారు, బయట కంట్రోల్ చేయడం కాదు. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మజ్ఞానంలో చరించేవాడు. బయట ఇవన్నీ బిగబట్టుకొని లోపల థాట్స్ అన్నవి అమ్మాయిని చూడొద్దు అనుకుంటుంటారు, కానీ లోపల అమ్మాయి ఉంటుంది. బయట అమ్మాయిని చూడకుండా కళ్ళు మూసుకోవడం కాదు. బయట అమ్మాయి ఉన్నా ఈడ మైండ్లో అమ్మాయి ఉండకూడదు. బయట తిండి కనిపిస్తుంటుంది, ఊరించే ఫుడ్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయడం బయట కాదు, లోపలికి వెళ్ళి కంట్రోల్ చేయాలి. దాన్నే సమము అంటారు. షట్ సంపత్తిలో అంతర్ధమము, దాన్నే సమము అంటారు. బహిర్ధమము అవసరం లేదంటాడు. బయట ఉగబట్టుకొని కంట్రోల్ చేసుకొని ఉండడం కాదు. దానివల్ల లోపల అన్ని షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలిపోయి మొత్తం ఇవన్నీ కలిపి ఇంకో రూపంలో ఫ్రస్ట్రేషన్ రూపంలో బయటకు వస్తాయి. సో యూ మస్ట్ బీ ఏబుల్ టు కంట్రోల్ విదిన్, సో దట్ యూ నీడ్ ద మెడిటేషన్. ధ్యానం ఫస్ట్ నీ మనసు నీ కంట్రోల్లోకి తెస్తుంది. నెక్స్ట్ విశ్వంలో ఉన్న అనుసంధానంగా ఉన్న ఎంతో శక్తితో అనుసంధానం చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఆ శక్తి వచ్చి లోపలికి వచ్చి శరీరం లోపల, ప్రాణమయ శరీరం లోపల ఉన్న 2,72,000 నాడుల్లో మొత్తం బ్లాక్స్ అన్నీ ఉంటాయని మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. సరి అయిన శక్తి ప్రవాహం లేక మొత్తం బ్లాక్స్ ఏర్పడి రోగాలు ఏర్పడ్డాయి. డాక్టర్స్ అందరు చెప్తున్నారు ఇప్పుడు వచ్చే రోగాలన్నీ సైకోసమాటిసిటీ, అంటే మానసికమైన జబ్బులు అని చెప్పి. నీ యొక్క రెండో శరీరం లోపల ఉన్న ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల జబ్బులు వస్తున్నాయి. ధ్యానంలో ఏమవుతుంది, హయ్యెస్ట్ ఎనర్జీని తీసుకుంటావు. తీసుకున్న ఎనర్జీ ఏం చేస్తుంది, నీ శరీరం లోపల ఉన్న నాడుల గుండా వేగంగా ప్రవహిస్తూ అక్కడున్న బ్లాక్స్ని క్లీన్ చేసుకుంటూ వస్తుంది. ఏ ఏరియాలో అయితే బ్లాక్స్ని క్లీన్ చేస్తుందో ఆ ఏరియాకి సంబంధించిన జబ్బు వచ్చిన ఈ జబ్బును పైన శరీరం లోపల క్లీన్ అయిపోతుంది. అంటే
పైన ఆకులకు పురుగు పట్టింది అంటే రాలిపోతున్నాయి, చెట్టు ఏరుకు మందేసినాం మనం, ఆడపైన సరి అవుతుంది. ఇదే కీలు ఎరిగి వాత పెట్టు అంటారు. చెట్టు ఆకులకు కాదు మందేయాల్సింది, కాండం కాడేయాలని చెప్తారు, ఏరుకేయాలంటారు. ఇది నీ యొక్క సంపూర్ణ ఆరోగ్యం అనేది ధ్యానంలో లభిస్తుంది. కళ్ళు మూసుకుంటే వస్తుందా? డాక్టర్లకి అవ్వట్లేదు. డాక్టర్లు ఏం చేస్తున్నారంటే అలోపతి ట్యాబ్లెట్స్ ఇచ్చి నీ శరీరంలో ఉన్న ఒకతోనున్న జబ్బుని ఇంకో ప్లేస్లోకి పంపిస్తున్నారు. దే ఆర్ షిఫ్టింగ్, దే ఆర్ నాట్ క్లీనింగ్. ఆ డస్ట్ని, చెత్తను ఒక రూమ్లో ఉన్న ఇంకో మూల నుంచి ఇంకో మూలకి పెట్టిన అంతే, కొంచెం ప్యాక్ చేసి సెంటు కొట్టి పెడుతున్నారు అంతే. 2 రోజులు అయితే ఆ సెంటు కూడా పనిచేయడం మానేస్తుంది, కంపు స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కంప్లీట్లీ గెట్ ద హోలిస్టిక్ హెల్త్, యూ మస్ట్ క్లీన్ ఆల్ ద రబ్బిష్, ఆల్ ద డస్ట్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ విత్ ఇన్ యువర్ బాడీ. నీ శరీరంలో ఉన్న చెత్త అంతా ధ్యానం ద్వారా, రోజు సాధన ద్వారా బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ నాడీ మండలం మొత్తం శుద్ధి అయిపోయి ఎటువంటి జబ్బు అయినా తగ్గిపోతుంది. సో ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, సార్ ఎయిడ్స్ తగ్గుతుందా కొంతమంది అంటారు, సార్ తలనొప్పి ఉంది, నాకు సైనస్ ఉంది. అరే జబ్బులన్నీ వచ్చిన ఎన్ని కారణం నీ యొక్క రెండో శరీరంలో ఉన్న మాలిన్యాల వల్ల, నీ ఎనర్జీ బాడీలో ఉన్న బ్లాక్స్ వల్ల, భౌతిక శరీరం మీద ఉన్న ప్రాబ్లం వల్ల, తిండి వల్ల వచ్చిన జబ్బులు కావు ఇవన్నీ. తిండి వల్ల జబ్బులు వస్తే మరి ఏ ప్రోటీన్స్, ఏ ఫుడ్ సరిగ్గా బ్యాలెన్స్ చేయని ఊర్లలో ఉన్న వాళ్ళకి జబ్బులు లేవు. అన్ని ప్రోటీన్స్, అన్ని రకాల టైమింగ్లో ఫుడ్ పాటిస్తూ అన్ని సైంటిఫిక్ జాగ్రత్తలు తీసుకునే సిటీల్లో ఉన్న వాళ్ళకి 100 జబ్బులు ఎలా ఉన్నాయి? దట్ మీన్స్ యువర్ డిసీజెస్ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద అవుటర్ ఫుడ్, కంప్లీట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఇన్నర్ మెంటల్ పొజిషన్. మైండ్ కామ్గా ఉందా లేదా? అలజడితో ఉన్న మనసు స్ట్రెస్కి గురి చేస్తుంది. స్ట్రెస్ లీడ్స్ టు డిసీజెస్. ఇప్పుడు అందరు కనిపెట్టిన డాక్టర్లు. అందుకే ఉదయం పూట లేచి వాకింగ్ చేయండి రా అంటారు. వాకింగ్ చేస్తే ఏమవుతుంది? స్ట్రెస్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా జబ్బు చక్కటి హార్మోన్స్ అన్ని రిలీజ్ అయిపోయి బాడీ బ్యాలెన్స్లోకి వచ్చి ఆరోగ్యం వస్తుంది. ఇంకా శారీరక శ్రమ చేయండి అని చెప్తారు. శారీరక శ్రమ చేస్తే ఏమవుతుంది? స్ట్రెస్ తగ్గుతుంది. కానీ ఇవేవి అక్కర్లేదు. మానసికంగా ఇక్కడున్న విత్ థాట్ అలోన్ యూ కెన్ క్యూర్ ఎనీ డిజీజ్ వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్. డోంట్ బిలీవ్ ఎనీబడి ఇంక్లూడింగ్ మీ. యూ డూ ఇట్ మెడిటేషన్, సిట్ ఇన్ ద మెడిటేషన్, క్లోజ్డ్ ఐస్, టైం స్పెండ్ చేయి. 41 రోజులు, మినిమం 41 రోజులు ఛాలెంజ్ తీసుకోండి. కూర్చున్న ఎంబడి ఎవరికి ధ్యానం కుదరద్దు. చిన్న పిల్లోడు నిద్ర అప్పుడే లేచి నడవడం స్టార్ట్ చేసిండు, మీరు ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు. మీకు ఏజ్ ఉండొచ్చు కాక, మీకు అనుభవం ఉండొచ్చు కాక, మీరు ప్రొఫెషన్స్ అయి ఉండొచ్చు కాక, బట్ యూ ఆర్ ఎ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మైండ్. యూ స్టార్టెడ్ జస్ట్ నౌ. యూ ఆర్ లెర్నింగ్ ABCD ఆఫ్ యువర్ మెడిటేషన్, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. దట్స్ వై యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్. చెప్పకండి నోట్లోంచి నా వల్ల అవ్వట్లేదు, నేను కూర్చోలేకపోతున్నా సార్ అని ఎవరితోనికి వెళ్ళకండి. సాధన చేద్దాం, 41 రోజులు ఛాలెంజ్ తీసుకుందాం, ఒక చోట కూర్చుందాం. సార్ ఒక రోజు మానేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం కాదు, మళ్ళీ కూర్చో. ఏ టైంలో చేయొచ్చు సార్ మెడిటేషన్? ఏ టైం అయినా బెటరు. స్నానం చేసి చేయొచ్చా? అక్కర్లేదు. కింద పులి చర్మం వేసుకొని చేయమంటారు కదా, ఎక్కువ శక్తి వస్తుందా? రాదు. పిరమిడ్ పెట్టుకొని చేస్తే ధ్యానం ఎక్కువ శక్తి వస్తుంది అంటారు కదా సార్ అంటే ఎస్, 3 times మోర్ పవర్ఫుల్. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మ్యూజిక్ పెట్టుకో. ఇంకా అడవులలో అప్పుడప్పుడు చక్కగా ప్రకృతి తగిలి ధ్యానం చేయి. ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఎస్, గ్రూప్ మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా ధ్యానం యొక్క తీవ్రతను పెంచే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంటెన్సిఫైయింగ్ టూల్స్ ఆఫ్ మెడిటేషన్, సంగీత ధ్యానం, గ్రూప్ మెడిటేషన్, పిరమిడ్లో ధ్యానం, పౌర్ణమి మెడిటేషన్. పౌర్ణమి దొరికినప్పుడల్లా ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత చక్కటి శక్తులు వస్తాయి. పౌర్ణమి రోజు అంతా ధ్యానం, నైటు తక్కువ ఫుడ్ తీసుకొని ధ్యానం బాగా చేద్దాం. గురువుల సమక్షంలో అత్యద్భుతమైన శక్తి క్షేత్రంలో మనం ఉంటాము. అద్భుతమైన గురువు సమక్షంలో ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది. పిరమిడ్స్, సార్ రాగి క్యాప్స్ వేసుకొని పిరమిడ్ చేస్తే, పిరమిడ్కి సంబంధించి మెటీరియల్తో సంబంధం లేదు, యాంగిల్తో సంబంధం ఉంది. చిన్న క్యాప్ పిరమిడ్ అయినా అంతే శక్తి ఇస్తుంది, బంగారు పిరమిడ్ అయినా అంతే శక్తి ఇస్తుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మెటల్స్. ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద పిరమిడ్ ఈజ్ ఆన్ ద యాంగిల్ విచ్ ఈజ్ మేకింగ్ విత్ ద సర్ఫేస్ ఇన్సైడ్ ద పిరమిడ్. సో ఏ పిరమిడ్ అయినా సరిపోద్ది. పిరమిడ్ లేదా, డోంట్ వరీ, డూ మెడిటేషన్. బ్రెత్ అబ్జర్వ్ చేస్తున్నావా లేదా? సార్ మరి కదలకుండా కూర్చోవాలి, పద్మాసనం వేసుకుంటే ఏది బాగుంటుంది? స్థిరం సుఖం ఆసనం. ఏదైనా సరే స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి. స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి అంటే ఎంతసేపు ఎక్కువగా నువ్వు కూర్చోగలుగుతుంటావో అటువంటి ఆసనాన్ని ఎంపికేసుకోవాలి. సార్ మరి యోగులు పద్మాసనం వేసుకొని కూర్చుంటారు కదా, పద్మాసనంలో కూర్చున్నావా? నీకు అలవాటు అయితే పద్మాసనంలో కూర్చో, నీకు అలవాటు కాలే చక్ర ముక్కలం పెట్టుకొని కూర్చో. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అంటే నువ్వు ఎక్కువ టైం ధ్యానంలో కూర్చోగలుగుతావు. అప్పుడు నీ ధ్యాస శ్వాస మీద ఉంటుంది. సార్ నడుము నిటారుగా పెట్టి తలని ఇట్లా పెట్టి చేయమంటారు కదా, అది సుఖాసనం కాదు కదా. కొద్దిసేపు అయిన తర్వాత నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, ధ్యాస శ్వాస మీద నుంచి బ్యాక్ పెయిన్ పోతుంది కదా. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. హాయిగా కూర్చుందాం,
కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాసను గమనిద్దాం. సో ఏదైనా సరే ఆసనం తీసుకొని కూర్చోవాలి. ఆసనం ఇంపార్టెంట్ కాదు, సుఖంగా స్థిరంగా ఉన్నావా లేదా అనేది. చేతులు రెండు ఇట్లా కలుపుకోవాలి. కాళ్ళు కుర్చీలో కూర్చుని చేయొచ్చా, కుర్చీలో కూర్చున్నప్పుడు ఇట్లా కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవచ్చు, గోడ కానుకొని కూర్చోవచ్చు, నడుము గుంజుతుంది. సో మొత్తానికి ఆరాంసే కూర్చోవాలి, స్థిరంగా సుఖంగా కూర్చోవాలి. చేతులు రెండు కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలి సార్? ఇవి ఓపెన్ ప్లేసెస్ ఆఫ్ ఎనర్జీస్, ఎనర్జీ బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేస్తున్నాం. కాళ్ళు ఎందుకు క్రాస్ చేస్తున్నాం? కాళ్ళు కూడా ఓపెన్ ప్లేసెస్, అది కూడా క్లోజ్ చేసినాం. నెక్స్ట్ కళ్ళు మూసుకున్నాం, కళ్ళ ద్వారా 80% ఎనర్జీ బయటకు అవుతుంది. సో క్లోజ్ చేసుకున్నాం, చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. ఇంట్లో రూమ్లో చీకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైనా ఊదుబత్తి ముట్టించుకొని చక్కటి స్మెల్ ఉంటే ఇంకా బాగుంటుంది. కింద ఏదైనా పరుపు లాంటిది మెత్తది ఉంటే ఇంకా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో మీరున్న గదిలోనే కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఎన్ని నిమిషాలు చేయాలి సార్, ఎన్ని గంటలు చేయాలి సార్? మినిమం మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేస్తే బాగుంటుంది. బట్ స్టార్టింగు ధ్యానం కుదరదు. సాధన చేద్దాం. సాధనమున్న పనులు సమకూరు ధరలోన. నొప్పులు వస్తుంటే మధ్యలో బోరు కొడుతుంటుంది, పిచ్చి అన్నీ గుర్తొస్తాయి. ఇంకా ఎక్కువ కావచ్చు ఆలోచనలు, కళ్ళు తెరుచుకున్నప్పటికన్నా బయటకు పోతున్నాయని అర్థం ఆలోచనలు. మరి ఏం చేయాలి అప్పుడు? సహనం పడిద్దాం, సహనమే ప్రగతి. సో ఇలా సాధన చేసే కొద్దికల్లా మన ధ్యాన స్థితి పెరుగుతుంది. రోజు రోజుకు మీ మనసు ప్రశాంతం అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, నెగటివ్ థాట్స్ తగ్గుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఎన్నో కోట్ల లాభాలు ఉన్నాయి. ధ్యానం అందరూ చాలామంది ఏం చేస్తారంటే మనసు ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం చేస్తారు. ఇవంతా ఇంత చిన్న చాక్లెట్ లాంటివి. ధ్యానం ద్వారా నువ్వు సృష్టికర్తవు, నువ్వే ఆత్మవు అన్న సంగతి తెలుసుకుంటావు. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ లైఫ్ అనే సంగతి తెలుసుకుంటావు. నీ మైండ్ని మొత్తం నీ అధీనంలోకి తెచ్చుకుంటావు. నీ సర్వశక్తులన్నిటినీ నీకు అందుబాటులోకి వస్తాయి, నీ చేతుల్లోకి వస్తాయి. అష్టైశ్వర్యాలు అంటారు కదా, నిజంగా అష్టైశ్వర్యాలు అంటే బయట ఉన్నాయి కావు, అష్ట సిద్ధులు అవి నీకు వస్తాయి. అనిమ గరిమ లగిమ ఈశత్వ ప్రాకామ్య అనే సంకల్ప శక్తి సిద్ధులు 8 అవి వస్తాయి. అప్పుడు నీ జీవితం ఒక 3 పువ్వులు 6 కాయల్లాగా అవుతుంది. నువ్వేది కోరుకుంటే అది అవుతుంది. సో ప్రతి వ్యక్తికి చిన్నప్పటి నుండే 2 ఏళ్ల వయసు నుంచే జీవితంలో ధ్యానం నేర్పిస్తూ వస్తే ఆ చిన్నపిల్లలు మహాశక్తివంతులుగా అవుతారు. మీ జీవితంలో ధ్యానం అనేది ఎప్పటికీ మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. సార్ మరి చాలామంది ఏజ్ అయిపోయిన తర్వాత చేయమంటారు కదా, అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ధ్యానం వల్ల వచ్చిన లాభాలు పొందడానికి నువ్వు ఉండాలిగా ఫస్టడా. సంపూర్ణ ఆరోగ్యం కోసం ధ్యానం, ఏకాగ్రత కోసం ధ్యానం, రకరకాల విజయాల కోసం లాభం. అవన్నీ ఎప్పుడు అవసరం నీకు? నువ్వు యంగుగా ఉన్నప్పుడే అవసరం. బయట వాళ్ళు చెప్తుంటారు, ఎవరు చెప్తున్నారు? ఎవరి మాట వింటున్నావు నువ్వు? నీ చుట్టూ వాళ్ళకి ధ్యానం గురించి తెలుసా, యోగా గురించి తెలుసా? వై ఆర్ యూ లిజనింగ్ టు దెమ్? వై ఆర్ యూ ఫాలోయింగ్ దెమ్? డోంట్ లిజన్. గురువులు చెప్పు మాటనే విందాము, ధ్యానం నేర్చుకుందాము. మన జీవితంలో ఆధ్యాత్మిక శాస్త్రంలో కీలకమైన అంశము ధ్యానం. మనసును శూన్యం చేయగలిగే మహాశక్తివంతమైన పద్ధతి ధ్యానం. దానికి శ్వాస మీద ధ్యాస అనేది పద్ధతి. స్థితి ఏమో మనసు శూన్య స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ధ్యాన స్థితి అంటాం. ధ్యాన స్థితి వేరు, ధ్యాన పద్ధతి వేరు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అది పద్ధతి. స్థితి ధ్యానం ఇది నిర్విషయం మనః. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తము అంటే మనసు, వృత్తి అంటే దాని ఫంక్షన్ పని, నిరోధ అంటే ఆపడం. మనసు పని ఏంది? ఆలోచించడం. దాని పనిని ఆపించడమే, అంటే మనసు శూన్యం చేసుకోవడం. సో యోగా అంటే కరెక్ట్ మీనింగ్ ఏం చెప్తున్నాడు అంటే మనసును శూన్యం చేసుకోవడమే యోగా అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ సంబంధించి కొద్దిగా మనం షార్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్డ్గా ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ధ్యానం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి, ధ్యానం చేస్తే నువ్వు సృష్టికర్త ఎలా అవుతావు, ఇంకా నీకు సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఈ జీవన వికాస కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పిఎంసి ప్రేక్షకులకి మరియు అందరికీ ఆత్మాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.